మెడికల్ కాలేజ్ పెట్టినామో అది పెట్టేది లేకుండే అనే భావన నాకు అర్థమైంది. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ విషయంలో, హాస్పిటల్ విషయంలో మేమేదో నిర్లక్ష్యం చేస్తామని మాట్లాడే ప్రయత్నం చేసింది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, అక్కడ సమస్య వచ్చింది. మేము అనేక సార్లు మీటింగ్స్ పెట్టి అది తొందరగా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అఫిడవిట్లు కూడా వేశాం. ఈ రోజు కూడా కోర్టు పెండింగ్ ఉంది. 8 నెలలైనా మీరు కూడా ఈరోజు చేయకపోవడానికి కారణం స్టిల్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. ఇన్ని ఆసుపత్రులు వరంగల్లో, హైదరాబాద్లో 3 టీమ్స్ కట్టిన మేము ఉస్మానియా కూడా కట్టాలని చాలా నిజాయితీగా ప్రయత్నం చేసినాం. బికాస్ ఆఫ్ హైకోర్ట్ స్టే వీ కుడెంట్ మూవ్ ఫార్వర్డ్. ఇకపోతే అధ్యక్ష, నేను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. వారు ఎందుకంటే ఈ సభలో సిఎల్పి నాయకుడిగా కూడా పనిచేశారు. కొంత సోషల్ కన్సర్న్, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా మేము బట్టి విక్రమార్క గారిని చూస్తూ ఉంటాం. నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను సార్, సూటిగా ఇష్యూసే చెప్తాను. ఈరోజు లేట్ అయింది కనుక. అయితే బట్టన్న 3 విషయాలు. ఒకటేమో జిఏడిలో ఉద్యోగులు రిక్రూట్మెంట్ అంతా కూడా జిఏడిలో భాగం. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఉద్యోగాలకు సంబంధించి చాలా స్పష్టంగా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్లాక్ క్లాక్ పోస్టుల భర్తీ, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 4000 భృతి, ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి అందులో. నేను గౌరవనీయులు బట్టి గారితో ఒక సోషల్ కన్సర్న్ ఇష్యూ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్కు సంబంధించి జీవో 55 అని ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? గతంలో ఏముండే అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కకు పెడతాం. ఆ 50 పోయిన తర్వాత మిగతా 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 11%, బీసీలకు 25% ఆ పద్ధతిలో చేశాం. కానీ మీరు ఆ జీవో మార్చి జీవో నంబర్ 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టి 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 కోటా అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతా ఉంది. బీసీలకు నష్టమవుతుంది, గిరిజనులకు నష్టమవుతుంది. ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్షత నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో 11% ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్. ఆ రోజు నేను 980 మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే 11% ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లో 11% రిజర్వేషన్తో పిల్లలకు అడ్మిషన్స్లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ఆనాటి ప్రభుత్వంలో నాది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత, గిరిజన, బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు. మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి. అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి. ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్. మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ us హెల్ప్ ద ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఇన్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్. దిస్ ఇస్ నంబర్ 1. ఇక నంబర్ 2 తర్వాత 1:100 గ్రూప్ 1లో ఇవ్వాలి. గౌరవనీయులు మీరు సిఎల్పి నాయకులుగా ఇక్కడ ఉండి 1:100 ఇస్తే తప్పేంది, మీరు ఇవ్వాలి ఆనాడు బట్టి గారు మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రశ్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము రివ్యూ చేసి ఇద్దామని కూడా అనుకున్నాం. కానీ అంతలో ఎలక్షన్ కోడ్ రావడం, పరీక్ష క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ కావడంతో ఇష్యూ మొదటికి వచ్చింది. బట్ 1:100 ఇస్తే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు వస్తాయి, ఇవ్వకూడదు, ఇది దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీని విషయంలో కూడా మీరు మీటింగ్ పెడితే ఐ విల్ కమ్ టు యూ. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తేదలుచుకున్న అధ్యక్ష. ఒకటి 1:100లో గతంలో 2005 సంవత్సరంలో
ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చేసిండ్రు. మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు. నంబర్ 2, కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొడితే 1:75 చేసిండ్రు. ఎటువంటి సమస్య రాలేదు. మన పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే 1:100కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మన రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము పోస్టులు పెంచాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కూడా రాలేదు అధ్యక్ష. అందువల్ల మనం బేసిజాలకు పోయి పట్టింపులకు పోయి మేము కాదన్నాం కనుక మేము కానే కాదని నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు జల్లకండి. చాలా మంది పిల్లలు ఏజ్ బార్ అవుతున్నామో 1:100 అయితే మాకు అవకాశం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సిఎల్పి నాయకుడిగా మీరు అడిగారు, ఆనాడు అడిగే స్టేజ్లో ఉన్నారు, ఇవాళ చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. దయచేసి అది చేయండి, దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నా. ఇక మూడో విషయం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి బట్టన్న మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, మేము పోస్టులు పెంచుతాం అని పిల్లలకు చెప్పారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, దాన్ని 2,000 చేస్తామన్నారు. గ్రూప్ 3 3,000 చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులను బస్సు యాత్రలు పెట్టి ఆనాటి ప్రభుత్వం చేస్తలేదు, మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. సరే, రాజకీయ పార్టీగా ఉపయోగించుకున్నారేమో, మరి ఈరోజు చేయాలి కదా. మరి ఆ రోజు మీరు అడిగి చేస్తామని చెప్పి ఇవాళ చేయకపోవడం అనేటువంటిది ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి ఈరోజు మీతో కోరేది, దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గతంలో పెంచినాయి. గ్రూప్ 2లో 31/12/2015లో 439కి నోటిఫై చేశాం. మళ్ళీ 1/9/2016లో మరో 593 పోస్టులు కలిపి 1032కు నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఏపీలో గ్రూప్ 2 2008లో కూడా ముందు 462 పోస్టులకు నోటిఫై చేశారు. తర్వాత 8/9/2009 మరో 220 పోస్టులు కలిపి 682 పోస్టులను రిక్రూట్ చేశారు. అట్లే గ్రూప్ 1లో కూడా 2008లో మొదలు 129 పోస్టులు ఇచ్చి తర్వాత 72 కలిపి 201 పోస్టులు రిక్రూట్ చేసినారు. ఆ జీవోలు కానీ ఆర్డర్స్ కానీ నిర్ణయాలన్నీ మీకు పంపిస్తే చూడండి. ఇక్కడ 3 విషయాలు కూడా సాధ్యమయ్యేటువంటివే, మీరు అడిగినటువంటివే, మీరు మాట ఇచ్చినటువంటివే. దయచేసి 1:100 చేయండి. గ్రూప్ 2 2,000 పెంచండి. గ్రూప్ 3కు 3,000 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే నిరుద్యోగ యువకులను వాడుకొని వదిలేసిండ్రు, మోసం చేసిండ్రు అనేటువంటి అపప్రద మీ ప్రభుత్వానికే వస్తుంది. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్షంగా అడగడం మా బాధ్యత. ఆ రోజు పిల్లలు మీ దగ్గరకు వచ్చారు, అదే పిల్లలు ఇవాళ మా ఇంటి దగ్గరకు వచ్చి అన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని మాకు దరఖాస్తులు ఇస్తే ఆ పిల్లల పక్షాన అడగడం మా బాధ్యత, చేయడం మీ బాధ్యత. చేస్తే మీకు గౌరవం, చేయకపోతే ఆ పిల్లల్లో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందనేటువంటి చెడ్డ పేరు అపప్రద మీకే వస్తుంది. ఆలోచించండి, బేసిజాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నేను ఎక్కువ పోవట్లేదు అధ్యక్ష, స్ట్రైట్గానే వస్తా ఉన్నాను. అందుకే ఐఎమ్ వెరీ స్ట్రైట్. ఎగ్జాంపుల్స్ చెప్పినా, ఎట్లా చేయొచ్చో చెప్పినా, ఉదాహరణలు చెప్పినా, ఈ రాష్ట్రంలో జరిగింది చెప్పినా, పక్క రాష్ట్రాల్లో జరిగింది చెప్పినా, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, పోవట్లేదు. జిఐడి అయిపోయింది, ఫైనాన్స్లో 5 నిమిషాల్లో ముగిస్తాను. అధ్యక్ష, గౌరవనీయులు, జిఐడి కాకపోయినా సబ్జెక్ట్ నీకు తెలిసిందే కదన్నా. నిరుద్యోగం ఎట్లా పోతారు ఆఫీసర్స్? అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్స్గా మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్లు పోతారా? జిఐడి వాళ్ళు లేరని మీరు అంటే ఎట్లన్నా? అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉప ముఖ్యమంత్రి గారికి నాది 2-3 విజ్ఞప్తులు ఉన్నాయి. ఇంకోటి జిఐడిలో ఫైనాన్స్లో భాగమే అది. మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు, 2-3 విషయాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా మీరు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే 4 డిఏలు ఇస్తాం, మా ప్రభుత్వం రాగానే మీకు మంచి మెరుగైన పిఆర్సీ ఇస్తాం. ఏమైంది మరి? డిఏలు ఏమైనాయి? మెరుగైన పిఆర్సీ ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది, మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శీర్షికన
మరుసటి రోజు పత్రికల్లో చదివాం. కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా. లేదంటున్నారు. ఐ కెన్ షో యూ. అది ఆ మీటింగ్లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లలో మెరుగైన పిఆర్సీ ఇవ్వబోతున్నాం, డిఏలు ఇస్తున్నామని పేపర్లో వచ్చింది. రేపు తెచ్చి చూపించమంటే మీకు చూపిస్తా. సరే ఇస్తారా ఇయ్యారా? మీ మేనిఫెస్టోలో లేదా? దింపిమంటారా? మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా? చెప్పండి. మీ మేనిఫెస్టో తీసి చదవమంటారా? జరిగిన చూసిపెట్టు అధ్యక్ష. అందుకే మేము ఈడున్నామే. నువ్వు వీడికి వస్తా అంటే రా, నాకేం అభ్యంతరం లేదు. సరే మీరు వీడికి రాదలుచుకుంటే మీరు చేయకండి, మాకేం అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్. ఇక పోతే అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే. అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ఉద్యోగులకు 4 డిఏలు ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీ ఎప్పటిలోగా అమలు చేస్తారు? ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది, ప్రతిష్ట పోతుంది. వాళ్ళ గ్రాట్యుటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు. దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా, ఎప్పటిలోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టనను నేను కోరుతా ఉన్నా. ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం, మెడికల్ అవసరాలకో పిల్లల చదువుల కోసమో జీపీఎఫ్ లోన్ కానీ మెడికల్ బిల్స్ కానీ డిఏ టీఏ బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి చిన్న చిన్నవి క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు జీవో 317 పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు. 8 నెలలైనా ఒక అంగుళం కూడా కదలని పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టండి. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్, ఆ రోజు ఉద్యోగస్తులందరూ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము, అన్లిమిటెడ్గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం. దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్టి విక్రమార్క గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది ఉద్యోగులకు సంబంధించి. ఇదో అధ్యక్ష ఉద్యోగులది మిగిలిన మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష. పేజ్ నెంబర్ 26 మా శ్రీధర్ బాబు గారే రాశారు. చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. తక్షణమే. 8 నెలలు కూడా తక్షణం కాలే, 4వది వచ్చింది అధ్యక్ష. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం. మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు? ఎప్పటి నుంచి? ఇంకా ఏడాది తెస్తారా, 2 ఏళ్ళకి తెస్తారా, 4 ఏళ్ళకి తెస్తారా? మేమేమి రేపే చేయమనంటలేం. మీ విధానం ఏంది? మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు. ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు, ఎప్పుడు ఓపీఎస్ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ టైం లేదు కనుక నేను అందులో పోవట్లేదు. నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. బట్ ఇంకొక చిన్న రిక్వెస్ట్. మేము గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిన్న చిన్న బిల్లులు 5 లక్షలు 10 లక్షలు ఉంటే వాళ్ళు ఇక్కడికి రావద్దని మార్చి నెలలో తప్పకుండా 2 కోట్లు 3 కోట్ల వరకు 5 కోట్ల వరకు కొన్ని సంవత్సరాలు ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేకుండా మార్చి 31 నాడు మేము క్లియర్ చేసే ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి అది జరగలేదు. ఎందుకో చిన్న చిన్న వాళ్ళు బాగా తిరిగిపోతా ఉన్నారు. పెద్దవాళ్ళంటే ఎట్లా అట్లా రీచ్ అవుతారు, ఆగే శక్తి ఉంటుంది వాళ్ళకు. కానీ ₹1 కోటి లోపు ఉన్న బిల్లులను దయచేసి క్లియర్ చేసి వాళ్ళను ఇబ్బందులు తొలగించండి. వాళ్ళు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే కొన్ని లక్షల మంది ఈ ప్రభుత్వం మీద నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు కనుక అమౌంట్ తక్కువ మనుషులు ఎక్కువ అని లక్షల మంది మనకు నెగటివ్గా మాట్లాడడం మంచిది కాదు అని మేము ఒక లైన్ తీసుకొని 31 మార్చి నాడు ఒక్కొక్క సంవత్సరం ఒక తిరిగా ₹5 కోట్ల లోపు ఉన్న ప్రతి బిల్లు క్లియర్ చేసేవాళ్ళం. డబ్బు తక్కువ, అమౌంట్ తక్కువ కనుక మీకే మంచి పేరు వస్తుంది. రివ్యూ చేయండి. ఈసారి జరగలేదు, బహుశా ఇప్పుడు చేస్తే మంచిదని. ఎప్పటిలోగా చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వండి. ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి ₹1 కోటి లోపల చెప్పండి. ఎంత డబ్బో కూడా చెప్పండి. తర్వాత అధ్యక్ష ₹800 కోట్లు ఢిల్లీ నుంచి ఈజీఎస్ పథకం కింద వచ్చి 3 నెలలు కింద గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి కాంట్రిబ్యూషన్ స్టేట్ 350 కోట్లు ఇచ్చి ఈ 1150 మీరు ఖర్చు పెడితే మళ్ళీ వస్తుంది కదా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఢిల్లీకి వెళ్ళి. ఈ 800 మీరు 3 నెలలకెళ్ళి ఆపుకోవడం ద్వారా గ్రామ పంచాయతీలు కట్టిన వాళ్ళు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన వాళ్ళు, అంగన్వాడీలు కట్టిన వాళ్ళు, సీసీ రోడ్లు చేసినటువంటి వాళ్ళు ఇవాళ పాపం రోడ్ల మీద పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దయచేసి ఢిల్లీ నుంచి వచ్చిన ఈజీఎస్ డబ్బు 800 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామ పంచాయతీలు
నేను అడుగుతా ఉన్న మా బట్టి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇచ్చారో చెప్పండి. 8 నెలల కాలంలో గ్రామ పంచాయతీలకు 8 రూపాయలు ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పండి. బుగ్గలకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, డీజిల్కు పైసలు లేదు, దోమల మందుకు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేని పరిస్థితి. ఇలా వైద్య ఆరోగ్య శాఖకు పంచాయతీరాజ్కు దగ్గర సంబంధం ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ బాగా పనిచేయగలిగితే ఆసుపత్రుల్లో పేషెంట్లు తక్కువ ఉంటారు. లేకపోతే వైరల్, డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్లతో ఇలా హాస్పిటల్ అన్ని కిటకిటలాడుతున్నాయి. మొన్న ఏదో పేపర్లో చూశాను, 60 పడకల ఆసుపత్రిలో 120 మంది పేషెంట్లు ఉన్నారు అని ఒక పత్రికలో వార్త చూశాను. ఎందుకు పెరుగుతా ఉన్నాయి డిసీజెస్ అంటే మరి అక్కడ ఇబ్బంది ఉన్నది కనుక దయచేసి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినాయా రాలేదా, మీరు ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దిగిపోయింది. వాళ్ళ జీతాలు 4-5 నెలలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి వాటిని విడుదల చేయాలని చెప్పి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా మీరు మన ఊరు మనబడి మంచి ప్రోగ్రాం సబితక్క చెప్పింది. మీ ఇష్టం ఉంటే కొనసాగించండి, మీరు పేరు మార్చుకొని కొత్త పథకం పెట్టుకుంటే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ చేసిన పనులకైతే బిల్లులు ఇచ్చి వాటిని కంప్లీట్ చేయాలి. దయచేసి వాళ్ళు సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ బిల్లులు రిలీజ్ చేసి అసంపూర్తిగా ఉన్నాయి మధ్యలో ఉన్నటువంటి స్కూళ్ళన్నా పూర్తి చేసి తర్వాత కొత్త స్కూళ్లకు కొత్త పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన రీతిలో చేయండి. కానీ మధ్యంతరంగా ఉన్నటువంటి పనులను పూర్తి చేయించే బాధ్యత, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష, మీరే రాశారు మీ బుక్లో, మీ మేనిఫెస్టోలో రాశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు. కానీ ఇప్పుడేమంటున్నారు, పాత బకాయిలు ఇయ్యమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆనాడు మేం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు బకాయిలు ఇచ్చిపోయింది. మేము ఆ బకాయిలన్నీ కూడా మేము చెల్లించినాం. ఆ రోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద మా ప్రభుత్వం చెల్లించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 20,000 కోట్లు. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చిన 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేశాం. దయచేసి మీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేయండి, ముందుకు తీసుకుపోండి. పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, పిల్లల భవిష్యత్ దెబ్బతినకుండా చూడాలని చెప్పి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మిడ్ డే మీల్స్ గురించి మొన్న నేను మాట్లాడితే రిలీజ్ చేసామని చెప్పిండ్రు. ఈ రోజు కూడా 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు జనవరి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిడ్ డే మీల్స్ కు సరుకులకు కానీ వంట వండిన వాళ్ళకి కానీ డబ్బులు రాలేదు. వెరిఫై చేసుకోండి. 9th 10th స్టూడెంట్స్ కు మిడ్ డే మీల్స్ పెండింగ్ ఉన్నది. దయచేసి రిలీజ్ చేయండి. మొన్న నేను పెన్షన్ల గురించి మాట్లాడంగానే మీరు చాలా బాగా స్పందించారు. పెన్షన్లు రిలీజ్ చేసిన అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నిజంగానే అయింది అనుకున్నా నేను థ్యాంక్స్ కూడా చెప్పిన మీకు నేను. కానీ గ్రౌండ్లకు పోతే ఏమైందంటే పెండింగ్లో 2 నెలల పెన్షన్ ఉంది. జూన్ జూలై ఉంటే మీరేం చేసిండ్రు, జూన్ నెల పెన్షన్ 1000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. అది నేను మాట్లాడినాక. కానీ జూలై నెల అంటే మీరు ఏమంటారు, అరే ఇంకా 2 రోజులు ఉంది కదా. ఇప్పుడు డేట్ అయితే మారింది, 12 దాకా 29 తారీఖు, ఇప్పుడు 12 అంటే 30 తారీఖు వచ్చింది. 30 తారీఖు వచ్చింది, ఒకటే రోజు ఉన్నది. అంటే ఇవాళ రేపట్ల జూలైది కూడా 1000 కోట్లు ఇవ్వాలి కదా. ఇవాళ ఇస్తారా, రేపు ఇస్తారా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వస్తే 2 నెలల పెన్షన్ మళ్ళీ బాకీ అవుతారు. మీరు బాకీ లేదని అసెంబ్లీని తప్పుదో పట్టించడము, అసెంబ్లీలో ఇచ్చేసినామని చెప్పడం మంచిది కాదు. ఇవాళ 30వ తారీఖు 30-31లో గల జూలై పెన్షన్ కూడా ఇవ్వాలి. నెల బాకీ ఉన్నారు, 2 రోజులు అయితే 2 నెలల బాకీ అవుతారు మళ్ళా. అది ఒకసారి దృష్టిలో పెడతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష అన్న, జూలై పెండింగ్ ఉంది, 2 రోజులు ఉంది. ఇవాళ 30, రేపు 31. మూడో రోజు వస్తే 2 నెలల బాకీ. అధ్యక్ష నా రిక్వెస్ట్, మన ఊరు మన బడిలో కూడా మీరు అర్థం చేసుకోండి. నాబార్డ్ టైప్ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాబార్డ్ నుంచి మనం డ్రా చేసుకుంటే మళ్ళీ నాబార్డ్ మనకు రీపే చేస్తుంది. అందువల్ల అది నాబార్డ్ నుంచే పెట్టాం. అప్పుడు మేము ఆల్రెడీ దానికి డబ్బు టైప్ ఉన్నది. అనవసరంగా ఇదేదో పాత ప్రభుత్వం పనని మధ్యలో ఉన్న పనులు ఆపకండి, దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. నాబార్డ్లో మనకు టైప్ ఉంది, డబ్బులు ఉన్నాయి, డ్రా చేసి ఆ పనులను పూర్తి చేస్తే పిల్లలకు మేలు జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష మీరు బడ్జెట్లో
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో కట్టేటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ను ఇంట్రెస్ట్ను తక్కువ చూపించారనేది నా అనుభవంతో నాకు అనిపించింది. నిజంగా తక్కువ చూపించారా? యాక్చువల్ ఎంత ఉన్నది? నిజంగా ఎందుకు తక్కువ చూపించారు? తక్కువ చూపిస్తే మళ్ళీ హౌ డు యూ గో? మీరు ఏ రకంగా దాన్ని మ్యాచ్ చేస్తారు, ఏ రకంగా దాన్ని మీట్ అవుతారో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, దయచేసి ఆన్సర్లు మేము రాతపూర్వకంగా పంపుతామని కాదు, ఇంత ఓపికగా రాత్రి 12:30 మేము కూర్చున్నామంటే ఏదన్నా ప్రజలకు కొంత రిలీఫ్ రావాలి. గతంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మీరు అడిగితే మా ముఖ్యమంత్రి గారు లేచి అనేక విషయాలు అప్పటికప్పుడే ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి 24 గంటల్లో మేము బేసిజాలకు పోకుండా కేసీఆర్ గారు మీరు అడిగితే అనేక సమస్యల్ని ఆ రోజు పరిష్కారం చేశారు. అసెంబ్లీ అనేది మంచి చర్చలు జరగాలి, ప్రజలకు కొంత మేలు చేయాలి, కొన్ని పరిష్కారాలు చూపించే విధంగా ఉండాలి. దయచేసి నేను చెప్పినటువంటి విషయాలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక మీరు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఇంత రేట్ అయినా కూడా మీరు సమయం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు.